Hi, welcome to the math class. Today I am discussing about the new topic homomorphism and isomorphism of groups. That is unit 4 in abstract algebra. The definition of the homomorphism is let G and G dash are two groups. Then F maps G to G dash is said to be homomorphism. If the condition is f of AB is equal to f of A into f of B. Here we are not mentioning about the binary operation. In generally, we can take the binary operation multiplication. In general గా బైనరీ ఆపరేషన్ డాట్ అనేది మనం తీసుకోవడమే, ఎక్కడ మెన్షన్ అనేది చేయలేదు. కాబట్టి f of AB is equal to f of A into f of B for all A comma B belongs to G. And next definition, monomorphism. Mono means single. Let G comma G dash are two groups, then the function f maps G to G dash. ఇక్కడ ఫంక్షన్ అన్నా మ్యాపింగ్ అన్నా ట్రాన్స్ఫర్మేషన్ అన్నా ఆల్ ఆర్ ఈక్వల్. ఫంక్షన్ అన్నా function is equal to mapping is equal to transformation all are equal. Okay na? So the two groups, then f maps G to G dash is said to be monomorphism. Monomorphism avali ante first it is a homomorphism avali and it is 1 1 avali. Homomorphism ante condition f of AB is equal to f of A into f of B for all A comma B belongs to G. And the second property f is 1 1. ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై చేయాలి. And the next definition, isomorphism, is a very important definition. Isomorphism. Here similarly we can take two groups, G and G dash are two groups, then the mapping f maps G to G dash is said to be isomorphism. Isomorphism avali ante if it satisfies the following properties. First property, f is a homomorphism. It means f of AB is equal to f of A into f of B for all A comma B belongs to G. And the next property, f is 1 1. And the third property, f is on 2. ఇక్కడ 1 1 అంటే ఏంటో చూద్దాం. 1 1 అంటే టూ ఇమేజెస్ ఈక్వల్ అని మనం తీసుకుంటే ఆ ఇమేజెస్ లో ఉండే ఎలిమెంట్స్ ఈక్వల్ అని చెప్పాలన్నమాట. అంటే దట్ ఈస్ సపోజ్ నేను ఎఫ్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి, ఈ రెండు ఇమేజెస్ ఈక్వల్ అని తీసుకుంటే అందులో ఉండే ఎలిమెంట్స్ ఎవరు, ఏ ఇస్ ఈక్వల్ టు బి అని చెప్పాలన్నమాట. సో దిస్ ఈస్ ద కండిషన్ ఫర్ 1 1. ఆన్ టు మీన్స్ డొమైన్ కోడమైన్ తీసుకుందాం. కోడమైన్లో నుంచి ఒక ఎలిమెంట్ తీసుకుందాం, డొమైన్లో నుంచి ఒక ఎలిమెంట్ తీసుకుంటే డొమైన్లో ఏ ఎలిమెంట్ అయితే తీసుకున్నారో దాని యొక్క ఇమేజ్ కోడమైన్కి ఈక్వల్ అవ్వాలి. కాబట్టి ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు డొమైన్, డొమైన్లో నుంచే తీసుకోవాలి. కాబట్టి సో ఎఫ్ ఆఫ్ బి ఇస్ ఈక్వల్ టు ఏ అనే కండిషన్ సాటిస్ఫై చేయగలిగితే దట్ ఈస్ ఆన్ టు. మరలా చూద్దాం. డొమైన్ కోడమైన్, కోడమైన్లో ఉండే ఎలిమెంట్ ఏ, ఏ బిలాంగ్స్ టు జీ డాష్. డొమైన్లో ఉండే ఎలిమెంట్ జి, బి. డొమైన్లో ఎవరినైతే తీసుకున్నారో వాళ్ళ యొక్క ఇమేజ్ కోడమైన్లో ఉండే ఎలిమెంట్కి ఈక్వల్ అయితే దట్ ఈస్ కాల్డ్ ఆన్ టు కండిషన్. ఈ త్రీ ప్రాపర్టీస్ కనుక సాటిస్ఫై చేస్తే దట్ ఈస్ కాల్డ్ అన్ ఐసోమార్ఫిజం. ఓకే. అండ్ నెక్స్ట్ డెఫినేషన్, ఎండోమార్ఫిజం. ఎండోమార్ఫిజం అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ ఓన్లీ సింగిల్ ఒక గ్రూప్ మాత్రమే తీసుకోవాలి, రెండు గ్రూప్స్ అవసరం లేదు ఇక్కడ. లెట్ జీ బి ఏ గ్రూప్, దెన్ ద మ్యాపింగ్ ఎఫ్ మ్యాప్స్ జీ టు జీ, సేమ్ జీ నుంచి జీ ఇట్ సెల్ఫ్ ఈజ్ సెడ్ టు బి ఎండోమార్ఫిజం అవ్వాలి అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఎ హోమోమార్ఫిజం. ఇక్కడ హోమోమార్ఫిజం అన్న ఎండోమార్ఫిజం అన్న సేమ్ కండిషనే, బట్ అక్కడేమో రెండు గ్రూప్స్ తీసుకుంటాం, ఇక్కడేమో సింగిల్ గ్రూప్ తీసుకుంటాం. ఎఫ్ ఆఫ్ ఏబి ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యాపిటల్ జీ. అండ్ నెక్స్ట్ డెఫినేషన్, ఆటోమార్ఫిజం. ఇక్కడ కూడా అంతే, ఆటోమార్ఫిజం అన్న ఐసోమార్ఫిజం అన్న సేమ్ కండిషన్స్, బట్ ఇక్కడ ఐసోమార్ఫిజంలోనైతేనేమో టూ గ్రూప్స్ తీసుకుంటాం, జీ టు జీ డాష్. బట్ ఇక్కడ ఆటోమార్ఫిజంలో అయితేనే ఓన్లీ సింగిల్ గ్రూప్, జీ నుంచి జీకి ఇట్ సెల్ఫ్ అనమాట. జీ బి ఏ గ్రూప్, దెన్ ఎఫ్ మ్యాప్స్ జీ టు జీ ఈజ్ సెడ్ టు బి అన్ ఆటోమార్ఫిజం ఇఫ్ ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్ ఎఫ్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం, ఎఫ్ ఈజ్ 1 1 and f is on 2. These three properties satisfied. If the following properties are satisfied,
then it is called an automorphism. And one more very, very important definition, kernel of a homomorphism. Kernel of a homomorphism. Kernel of a homomorphism అంటే ఫస్ట్ ఇట్ ఈస్ ఎ హోమోమార్ఫిజం. ఒక ఫంక్షన్ తీసుకుందాం, రెండు గ్రూప్స్ తీసుకుందాం. లెట్ g అండ్ g డాష్ ఆర్ టూ గ్రూప్స్ అండ్ ద ఫంక్షన్ f మ్యాప్స్ g నుంచి g డాష్ కి ఈజ్ ఏ హోమోమార్ఫిజం. అది హోమోమార్ఫిజం కండిషన్ ని సాటిస్ఫై చేయాలి. దెన్ kernel f is equal to set of x belongs to g. We can take any element in group g. The image of that element is equal to identity element in g dash. It is denoted by kerf or capital K. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కెర్నల్ డెఫినేషన్ ని సాటిస్ఫై చేయాలంటే we can take any element in capital G. Suppose t belongs to G లో తీసుకున్నాను. ఏ ఎలిమెంట్ అయితే తీసుకున్నానో ఆ ఎలిమెంట్ యొక్క ఇమేజ్ అంటే f ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ G డాష్ లో ఉండే ఐడెంటిటీ ఎలిమెంట్ ని సాటిస్ఫై చేయాలి. సపోజ్ ఇక్కడ చూడండి, ఈ అనే ఎలిమెంట్ క్యాపిటల్ G లో ఉంటుంది, ఈ డాష్ అనే ఎలిమెంట్ G డాష్ లో ఉంటుంది అనమాట. సో ఇలా మెన్షన్ చేసుకోవచ్చు మనం. సో ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే, సో ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఆ ఎలిమెంట్ ఈ కండిషన్ ని సాటిస్ఫై చేయాల్సింది. అప్పుడు దట్ ఈస్ ద కెర్నల్ డెఫినేషన్ సాటిస్ఫై చేసినట్లు లెక్క. ఒకవేళ ప్రాబ్లంలో ఇదే కనుక ఇచ్చేసాడు అనుకోండి, ఇప్పుడు సపోజ్ ఎఫ్ ఆఫ్ స్మాల్ డి ఈజ్ ఈక్వల్ టు డి ఈ డాష్ అనే కండిషన్ సాటిస్ఫై చేసింది. డి అనే ఎలిమెంట్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అనే కండిషన్ సాటిస్ఫై చేస్తే అప్పుడు ఆ డి అనే ఎలిమెంట్ ఎక్కడ ఉంటుంది, కెర్ ఎఫ్ లో ఉంటుంది. ఎందుకని కెర్నల్ డెఫినేషన్ సాటిస్ఫై చేసింది కాబట్టి కెర్నల్ ఎఫ్ అనే సెట్ లో ఉంటుంది డి అనే ఎలిమెంట్. అలాగే ఇంకొక ఎలిమెంట్ స్మాల్ ఎస్ తీసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎస్ ఆ ఎలిమెంట్ యొక్క ఇమేజ్ ఈ డాష్ అనే కండిషన్ కనుక సాటిస్ఫై చేస్తే అప్పుడు ఆ ఎస్ బిలాంగ్స్ టు కెర్ఎఫ్ అనే సెట్ లో ఉంటుంది. సో ఇలాగనమాట కండిషన్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్. బై యూజింగ్ దీస్ డెఫినేషన్స్ ఐ విల్ ప్రూవ్ one theorem or two theorems. Okay, theorem 1, let G and G dash binary operation is multiplication or two groups. Let F maps G to G dash be a homomorphism. ఇక్కడ homomorphism కండిషన్ ఇచ్చేసారు, అవుతుందంట homomorphism. Then prove that first condition f of e is equal to e dash. f of e is equal to e dash. ఈ కండిషన్ ఇక్కడ e అంటే ఎవరు, e dash అంటే ఎవరు? e అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ G లో. e dash is also an identity element. ఎక్కడ కన్నది, G dash లో ఎలిమెంట్ రెస్పెక్టివ్లీ. Second property, f of a inverse is equal to f of a whole inverse for all a belongs to G. So these two are called properties of a homomorphism. So let us prove. First we can take the given conditions. Let G comma G dash చేశారు కదా, let f maps G to G dash is a homomorphism. అనే కండిషన్ ఇచ్చేసాడు, హోమోమార్ఫిజం. సో ఫస్ట్ కండిషన్ వీ నో దట్, సో ఏ అనే ఎలిమెంట్ జీలో తీసుకుంటే ఏ ఇంటూ ఈ, సో ఎనీ ఎలిమెంట్ వీ కెన్ మల్టిప్లై విత్ ఐడెంటిటీ ఎలిమెంట్, వీ గెట్ సేమ్ ఎలిమెంట్ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు జీ. జీలో ఏ ఎలిమెంట్ తీసుకున్నా సో ఇలా రాసుకోవచ్చు. బి తీసుకుంటే బి ఇంటూ ఈ ఈజ్ ఈక్వల్ టు బి, కే తీసుకుంటే కే ఇంటూ ఈ ఈజ్ ఈక్వల్ టు కే, t తీసుకుంటే t into e is equal to t. So we can multiply any element with identity element, we get the same element. తర్వాత here f is a mapping or f is a function or f is a transformation. ఇక్కడ f అనేది ఫంక్షన్ అనేది మెన్షన్ చేశాడు కాబట్టి ఫంక్షన్ కాబట్టి దాన్ని f of a e is equal to f of a అని రాసుకోవచ్చు. Since f is a ఫంక్షన్ ఆర్ మ్యాపింగ్ ఏదైనా రాసుకోవచ్చు. దట్ ఇంప్లాయిస్ ఇక్కడ చూడండి ఎఫ్ ఈజ్ ఎ హోమోమర్స్ అయిపోయిందని ఇచ్చేసాడుగా స్టార్టింగ్ లో. సో హోమోమర్స్ డెఫినేషన్ ఏంటిది, ఎఫ్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్, మరి ఎఫ్ ఆఫ్ ఏఈ ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఈ రాసుకోవచ్చు కదా.
ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఈ డాష్ ఐడెంటిటీ ఎలిమెంట్తో మల్టిప్లై చేసుకుంటా. ఇలా మల్టిప్లై చేయడం వల్ల రైట్ హ్యాండ్ సైడ్లో ఉండే ఏ వాల్యూ కూడా చేంజ్ అవ్వదు. మరి ఎందుకు మల్టిప్లై చేశాను అంటే నేను ప్రూవ్ చేయాల్సింది ఎఫ్ ఆఫ్ ఈ ఇజ్ ఈక్వల్ టు ఈ డాష్ అనే కండిషన్. అందువల్ల ఈ డాష్తో మల్టిప్లై చేసుకున్నా. ఇలా మల్టిప్లై చేసుకోవడం వల్ల ఇక్కడ లెఫ్ట్ క్యాన్సిలేషన్, ఇక్కడ లెఫ్ట్ క్యాన్సిలేషన్ జరిగితే ఫైనల్లీ వీ గెట్ ద సేమ్. ఇక్కడ సిన్స్ ఎఫ్ ఈజ్ హోమోమార్ఫిజం, ఎఫ్ ఈజ్ హోమోమార్ఫిజం, అందువల్ల ఈ డాష్తో మల్టిప్లై చేసుకో. ఒకవేళ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇచ్చేసాడు అనుకోండి, సపోజ్ ఇక్కడ ఈతోనే మల్టిప్లై చేసుకోండి, ఏమైంది? ఏది ఇస్తే అది. కాబట్టి దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ సిన్స్ బై లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా. ఓకేనా? ఫస్ట్ కండిషన్ ఈజ్ డన్. అండ్ సెకండ్ ప్రాపర్టీ, we know that A into A inverse is equal to identity element for all A belongs to G. ఇది ఆల్రెడీ మనకు తెలుసు, ఇన్వర్స్ ప్రాపర్టీ కండిషన్. అగైన్ సిన్స్ ఎఫ్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఈ సిన్స్ ఎఫ్ ఈజ్ హోమోమార్ఫిజం. అలాగే ఎఫ్ ఈజ్ ఇక్కడ ఎఫ్ ఈజ్ ఎ ఫంక్షన్ అని రాసుకుందాం. ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్, ఎఫ్ ఈజ్ ఫంక్షన్ కాబట్టి ఓకేనా. అగైన్ దట్ ఇంప్లైస్ ఎఫ్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం కాబట్టి ద డెఫినేషన్ ఆఫ్ ద హోమోమార్ఫిజం ఈజ్ ఎఫ్ ఆఫ్ ఏ బి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఈ అంటే ఫస్ట్ ప్రాపర్టీలో ఏముంది? ఈ డాష్, కాబట్టి ఈ డాష్ ఇక్కడ రాయండి. సిన్స్ ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అనే జరిగింది. దట్ ఇంప్లైస్ ఇప్పుడు ఇక్కడ ఏముందో చూడండి, ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఇలాగ రాయండి. ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఈ డాష్ అనేది ఒకటి ఉంది. ఈ డాష్ అంటే దీన్ని ఎలా రాస్తానంటే, ఈ డాష్ అనే ఎలిమెంట్ ఎక్కడది? ఈ డాష్ అనే ఎలిమెంట్ జీ డాష్లో ఎలిమెంట్. సో మనకి ఒక కండిషన్ ఉంది ఇక్కడ చూడండి, ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ ఎలిమెంట్ ఈ. ఇది సింగిల్ ఎలిమెంట్. ఈ అనే ఎలిమెంట్ జీలోది కాబట్టి ఈ రెండు కూడా జీలో ఎలిమెంట్స్. ఒకవేళ ఈ డాష్ అనే ఎలిమెంట్ జీ డాష్లోది కాబట్టి జీ డాష్లో ఉండే వాళ్ళంతా ఇమేజెస్ కాబట్టి అప్పుడు ఏ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఏ, ఇలాగే ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఇలా రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఏ హోల్ ఇన్వర్స్. కాబట్టి ఈ డాష్ అనేది జీ డాష్లో కాబట్టి దీనిని ఎలా రాస్తానంటే ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఈ ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్, దీన్ని ఏ అనుకోండి, ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ. కానీ ఈ డాష్ అనేది జీ డాష్లో కాబట్టి జీ డాష్లో ఉండే వాళ్ళు ఇమేజెస్ కాబట్టి అప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ రాసుకోవచ్చు. బై రైట్ క్యాన్సిలేషన్లా ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఉంది. ఇక లెఫ్ట్ క్యాన్సిలేషన్ చేద్దాం. దట్ ఇంప్లైస్ ఈ ఎఫ్ ఆఫ్ ఏ క్యాన్సిల్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ హోల్ ఇన్వర్స్. సిన్స్ బై లెఫ్ట్ క్యాన్సిలేషన్ వల్ల రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి అది వచ్చింది అనమాట. కాబట్టి దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అండ్ ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ హోల్ ఇన్వర్స్ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ G. So hence proved these two are called properties of a homomorphism. Okay na? And the next theorem, if F is a homomorphism of a group capital G into a group G dash, then prove that kernel F అంటే డెఫినేషన్ మనకు తెలుసు, is a normal subgroup of capital G. ఇక్కడ చూద్దాం, కెర్నల్ ఎఫ్ అంటే కెర్నల్ ఎఫ్ అన్న కెర్ఎఫ్ అన్న ఒకటే. జీలో నుంచి ఒక ఎలిమెంట్ తీసుకుంటే
ఆ ఎలిమెంట్ యొక్క ఇమేజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అనే కండిషన్ని సాటిస్ఫై చేయాలి. సో దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ కెర్నల్ ఎఫ్. అండ్ నార్మల్ సబ్ గ్రూప్. నార్మల్ సబ్ గ్రూప్ అవ్వాలి అంటే జీలో నుంచి ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. నేను ఎవరినైతే నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పాలి అనుకుంటున్నానో, సపోజ్ ఇక్కడ క్యాపిటల్ హెచ్ని నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్దాం. క్యాపిటల్ హెచ్ని నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పాలి అనుకుంటే అందులో నుంచి ఒక ఎలిమెంట్ తీసుకుందాం. స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. ఇలా 2 ఎలిమెంట్లు తీసుకోవాలి. ఫస్ట్ జీలో నుంచి ఒక ఎలిమెంట్ తీసుకోవాలి, హెచ్లో నుంచి ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు డెఫినేషన్ ఏంటంటే జీలో ఉన్న ఎలిమెంటు, హెచ్లో ఉన్న ఎలిమెంటు, జీలో ఎలిమెంట్ యొక్క ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్లో పడ ఈ ప్రొడక్ట్ మొత్తం వచ్చి క్యాపిటల్ హెచ్లో పడితే అప్పుడు క్యాపిటల్ హెచ్ని నార్మల్ సబ్ గ్రూప్ అంటాము. ఓకేనా? సో దిస్ ఈస్ ద డెఫినేషన్స్ ఆఫ్ కెర్నల్ ఎఫ్ అండ్ నార్మల్ సబ్ గ్రూప్ డెఫినేషన్. సరే ఇప్పుడు ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ రైట్ ద గివెన్ స్టేట్మెంట్స్. గివెన్ ఎఫ్ మ్యాప్స్ G to G dash is a homomorphism. Is a homomorphism. Homomorphism. We know that kerf is equal to definition of them. X belongs to capital G such that the element యొక్క ఇమేజ్ ఏమవ్వాలి, ఈ డాష్ అనే కండిషన్ ని సాటిస్ఫై చేయాలి. ఓకేనా? సో తర్వాత we know that మనకి ప్రాపర్టీస్లో ఫస్ట్ ప్రాపర్టీ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అనే కండిషన్ జరుగుతుంది. ఎందుకు ఇది రాశాను అంటే నేను ఇప్పుడు ఎవరిని చెప్పాలి నార్మల్ సబ్ గ్రూప్ అనేది, కెర్ ఎఫ్ని నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పాలి. కాబట్టి ఇంతకీ ఆ కెర్ ఎఫ్ అనేది ఎంటీ సెట్టా నాన్ ఎంటీ సెట్టా అనేది మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు నాన్ ఎంటీ అయితేనే మనం ఏదైనా ప్రూవ్ చేయగలం. ఎంటీ అనుకోండి అసలు ఏం ప్రూవ్ చేయలేం కదా, ఇట్ ఈజ్ నాట్ ప్రూవ్డ్. ఓకేనా? సో కెర్ ఎఫ్ డెఫినేషన్ ప్రకారము, ఈ డెఫినేషన్ ప్రకారము ఐడెంటిటీ ఎలిమెంట్ జీలో తీసుకుంటే దానికి ఇమేజ్ ఈ డాష్ ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్. దిస్ ద ప్రాపర్టీ 1. కాబట్టి దేర్ ఫోర్ ఈ చూడండి ఏ ఎలిమెంట్ సాటిస్ఫై చేసింది, ఈ అనే ఎలిమెంట్ కెర్నల్ ఎఫ్ యొక్క డెఫినేషన్ సాటిస్ఫై చేసింది. కాబట్టి ఆ ఈ అనే ఎలిమెంట్ కెర్ ఎఫ్ అనే సెట్లో ఉంటుంది. ఈ బిలాంగ్స్ టు కెర్ ఎఫ్. అంటే ఇప్పుడు కెర్ ఎఫ్ లో ఎవరున్నారు, ఈ అనే ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంది. కాబట్టి కెర్ ఎఫ్ ఈస్ నాన్ ఎంటీ సబ్సెట్ ఆఫ్ క్యాపిటల్ జి. కెర్ ఎఫ్ డెఫినేషన్ సాటిస్ఫై చేస్తుందా లేదా వెరిఫై చేసుకున్నాం. ఓకేనా? ఎందుకని కెర్ ఎఫ్ ని నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పాలి కాబట్టి ముందు కెర్ ఎఫ్ అనేది నాన్ ఎంటీ అని చేస్తాం. ఇది స్టెప్ 1. ఇప్పుడు స్టెప్ 2లో ఏం ప్రూవ్ చేయాలి అంటే నార్మల్ సబ్ గ్రూప్ అవ్వాలి అంటే ఫస్ట్ అది ఏమవ్వాలి, సబ్ గ్రూప్ అవ్వాలి. సబ్ గ్రూప్ అవ్వాలి. నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పాలి అంటే ఫస్ట్ సబ్ గ్రూప్ అని చెప్పాలి. సబ్ గ్రూప్లో సబ్ గ్రూప్ యొక్క సబ్ గ్రూప్ కండిషన్స్లో సబ్ గ్రూప్స్ చాప్టర్స్లో ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరం, ద నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్. ఏ 2 ఎలిమెంట్స్ అన్న ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్లో తీసుకుంటే దట్ ఎంప్లాయిస్ ఏ ఇంటూ బి ఇన్వర్స్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు హెచ్. అయితే దెన్ హెచ్ ఈజ్ ఎ సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ జి అని ఒక థియరం ఉంది. కాబట్టి ఆ కండిషన్ ప్రకారము లెట్ ఇక్కడ కూడా అంతే, ఏ కామా బి బిలాంగ్స్ టు కెర్ ఎఫ్లో తీసుకుంటా. ఏ కామా బి కెర్ ఎఫ్లో ఉన్నారనుకోండి, ఇద్దరు 2 ఎలిమెంట్స్. ఏ అనేది కెర్ ఎఫ్లో ఉంటే కెర్ ఎఫ్ డెఫినేషన్ ప్రకారం ఈ ఎలిమెంట్ ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలి, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అనే కండిషన్ సాటిస్ఫై చేయాలి. అలాగే బి అనేది కెర్ ఎఫ్లో ఉంది, బి అనేది కూడా కెర్ ఎఫ్లో ఉంది కాబట్టి ఆ ఎలిమెంట్ యొక్క ఇమేజ్ ఈ డాష్ అనే కండిషన్ సాటిస్ఫై చేయాలి. అంటే ఎఫ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్. నౌ ఇప్పుడు నేనేం ప్రూవ్ చేయాలి, ఇది సబ్ గ్రూప్ అని చెప్పాలి అంటే ఇది నేను ప్రూవ్ చేయాలి. అంటే ఏ ఇంటూ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు కెర్ ఎఫ్, ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. అంతేగా? క్యాపిటల్ హెచ్ ప్లేస్లో కెర్ ఎఫ్ అని పెట్టుకున్నా. ఇది ఎక్కడుంది, ఈ థియరం ఎక్కడుంది, ద నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ ఇన్ సబ్ గ్రూప్స్లో థియరం అనమాట. ఏ ఇంటూ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు కెర్ ఎఫ్లో ఉంటే అక్కడ హెచ్లో ఉంటే హెచ్ని సబ్ గ్రూప్ అంటాము. కానీ ఇక్కడ నేను చెప్పాల్సింది కెర్ ఎఫ్ కండిషను. కెర్ ఎఫ్ అనే సెట్ని నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పాలి కాబట్టి కెర్ ఎఫ్లో పడాలి. సో ఏ ఇంటూ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు కెర్ ఎఫ్ అంటే దీని పై స్టెప్ ఏం అవ్వచ్చు, ఎఫ్ ఆఫ్ దీని యొక్క ఇమేజ్ అంటేగా
ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ బి ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అనే కండిషన్ని సాటిస్ఫై చేయగలగాలి. అప్పుడే ఈ కండిషన్ జరుగుతుంది. ఓకేనా? రైట్. మనకి ఏం ప్రూవ్ చేయాలో కూడా డేటా వచ్చేసింది. సో ఇక్కడికి రండి ఇప్పుడు. నౌ కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ బి ఇన్వర్స్ని కన్సిడర్ చేసుకుంటా. సిన్స్ ఎఫ్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం కండిషన్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ బి లాగా ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్ సిన్స్ ఎఫ్ ఈజ్ హోమోమార్ఫిజం వచ్చేసాడు. ఎఫ్ ఈజ్ హోమోమార్ఫిజం అని స్టార్టింగ్లో ఇచ్చేసాడు మనకి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అలాగే రాస్తాను. ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ ఏ హోమోమార్ఫిజంలో సెకండ్ ప్రాపర్టీ చూడండి. ఎఫ్ ఆఫ్ సెకండ్ ప్రాపర్టీ ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ హోల్ ఇన్వర్స్ సెకండ్ ప్రాపర్టీ. అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము? ఎఫ్ ఆఫ్ బి రాసుకొని హోల్ ఇన్వర్స్ రాసుకోవచ్చు. ఓకేనా? సో దట్ ఈజ్ ఈక్వల్ చూడండి, ఇమేజ్ ఆఫ్ ఏ ఇమేజ్ ఆఫ్ సంథింగ్ ఇన్వర్స్, ఇమేజ్ ఆఫ్ ఏ అండ్ ఇమేజ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది ఇక్కడ? ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అని ఉంది. ఈ డాష్ ఇంటూ ఇక్కడ ఎఫ్ ఆఫ్ బి అంటే ఎంత ఉంది? ఈ డాష్ హోల్ ఇన్వర్స్. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ ఇంటూ ఈ డాష్ హోల్ ఇన్వర్స్ అంటే ఎంత? ఈ డాష్ అన్న ఈ డాష్ హోల్ ఇన్వర్స్ అన్న ఒకటే. కాబట్టి దేర్ ఫోర్ ఇక్కడ రాసుకోండి, ఈ డాష్ అన్న ఈ డాష్ హోల్ ఇన్వర్స్ అన్న ఈ డాషే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్. అంటే దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ బి ఇన్వర్స్ ని కన్సిడర్ చేసుకుంటే ఈ డాష్ అనే కండిషన్ వచ్చింది. సో దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ద కెర్నల్ ఎఫ్. కెర్నల్ డెఫినేషన్ ప్రకారం అప్పుడు ఏ ఇంటూ బి ఇన్వర్స్ అనేది కెర్ఎఫ్ లో ఉంటుంది. కాబట్టి దేర్ ఫోర్ కెర్ఎఫ్ ఈస్ సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ జి. సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ జి. తర్వాత నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పాలి. రైట్. ఇప్పుడు నౌ టు ప్రూవ్ దట్ కెర్ఎఫ్ ఈజ్ నార్మల్ సబ్ గ్రూప్. నౌ టు ప్రూవ్ దట్ కెర్ఎఫ్ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్. నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ జి. నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పాలి కెర్ఎఫ్ ని. సో కెర్ఎఫ్ డెఫినేషన్ నార్మల్ సబ్ గ్రూప్ డెఫినేషన్ ప్రకారము లెట్ జీలో నుంచి ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. ఎవరినైతే నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పాలనుకుంటున్నామో అందులో నుంచి ఒక ఎలిమెంట్ తీసుకుందాం. అంటే హెచ్ తీసుకుందాం. హెచ్ బిలాంగ్స్ టు కెర్ఎఫ్. ఇక్కడ చూడండి మరలా డెఫినేషన్. దీని ప్రకారము హెచ్ అనేది కెర్నల్ డెఫినేషన్ లో ఉంటే దానికి ఇమేజ్ ఏమవ్వాలి? ఈ డాష్ అనే కండిషన్ ని సాటిస్ఫై చేయాలి. ఎఫ్ ఆఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అనే కండిషన్ ని సాటిస్ఫై చేయాలి. ఓకేనా? సో నౌ కన్సిడర్ ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూద్దాం. దేర్ ఫోర్ ఎవరిని కెర్ఎఫ్ ని నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పాలి కాబట్టి ఎఫ్ ఆఫ్ జీలో ఎలిమెంటు కెర్ఎఫ్ లో ఎలిమెంటు జీలో ఎలిమెంట్ ఇన్వర్సు ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అనే కండిషన్ ని సాటిస్ఫై చేయగలిగితే అప్పుడు ఈ ఎలిమెంట్ ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు కెర్ఎఫ్ లో ఉంటుంది. అంతేగా ఎక్స్హెచ్ కెర్ఎఫ్ లో ఉంటే అప్పుడు దేర్ ఫోర్ కెర్ఎఫ్ ఈజ్ నార్మల్ అని ప్రూవ్ చేయగలుగుతాం. ఈజ్ ఎ నార్మల్ అంటే దేర్ ఫోర్ కెర్ఎఫ్ ఈజ్ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ జి. సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ జి. హెన్స్ ప్రూవ్డ్. సో ఇది నాకు ఏది ప్రూవ్ చేయాలో తెలిసిపోయింది ముందే. ఓకేనా? ఇక్కడికి రండి. నౌ కన్సిడర్ ఎవరిని కన్సిడర్ చేసుకుంటే ఏమి రావాలి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇన్వర్స్ ని కన్సిడర్ చేసుకుంటే ఈ డాష్ అనే కండిషన్ ని సాటిస్ఫై చేస్తే అప్పుడు మనం తీసుకున్న ఈ ప్రొడక్ట్ కెర్ఎఫ్ లో ఉంటుంది. దానికోసం నౌ కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇన్వర్స్ ని కన్సిడర్ చేసుకుంటే సిన్స్ ఎఫ్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ హెచ్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇన్వర్స్
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇన్వర్స్. ఎందుకంటే సిన్స్ ఎఫ్ ఈస్ హోమోమార్ఫిజం. ఎందుకని ఎఫ్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి, ఎఫ్ ఆఫ్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఇంటూ ఎఫ్ ఆఫ్ సి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని అలాగే రాసుకున్నాను ఇంటూ ఎఫ్ ఆఫ్ హెచ్ అంటే ఎంత, ఈ డాషే కదా, ఈ డాష్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇన్వర్స్. దట్ ఈజ్ ఈక్వల్ ఈ డాష్తో ఎవరిని మల్టిప్లై చేసినా సేమ్ అదే వచ్చేది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇన్వర్స్. ఓకేనా, మరలా దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సెకండ్ ప్రాపర్టీ ప్రకారం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇన్వర్స్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ లాగా రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ హోల్ ఇన్వర్స్. చూడండి, ఇమేజ్ యొక్క ఇన్వర్స్ అంటే ఏమవుతుంది, ఈ డాష్. ఎందుకంటే ఈ ఎఫ్ ఆఫ్ అవసరం లేదు ఇక్కడ, మీకు ఇది అర్థమైపోతుంది కదా, ఈ డాష్ ఈస్ ఇన్ జీ డాష్. ఈ డాష్ అనేది ఐడెంటిటీ ఎలిమెంట్, ఈస్ ఐడెంటిటీ ఇన్ జీ డాష్. ఈ డాష్ కాబట్టి మనకి కావాల్సిన ఈ డాష్ వచ్చేసింది. అంటే దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హెచ్ ఎక్స్ ఇన్వర్స్ని కన్సిడర్ చేసుకుంటే ఈ డాష్ అనే ఎలిమెంట్ వచ్చింది. అంటే ఇది ఇక్కడ రాసేసాను ఆల్రెడీ, వచ్చింది. కాబట్టి ఆ ఎలిమెంట్ ఇది కెర్నల్ డెఫినేషన్, ఇది కెర్ఎఫ్ డెఫినేషన్ అనమాట. కెర్నల్ డెఫినేషన్ సాటిస్ఫై చేసింది. ఎవరు సాటిస్ఫై చేశారంటే ఎక్స్హెచ్ ఎక్స్ ఇన్వర్స్ అనేది సాటిస్ఫై చేసింది. కాబట్టి ఈ ప్రొడక్ట్ అంటే ఈ ఎలిమెంట్ మొత్తం కెర్ఎఫ్లో ఉంటుంది. అప్పుడు కెర్ఎఫ్ని నార్మల్ అంటాం. దట్ ఈస్ ఎ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ G. హెన్స్ proved. So this is the way we have to solve any problem by using the definition of the homomorphism and a kernel of a homomorphism. If you have any doubts, please WhatsApp me. I will respond immediately. Thank you so much. Have a nice day.